గుర్తుకు రావడం ఏంటంటే నన్ను విక్టరీ అనుకోండి. ఆంటీ, అంకుల్ వల్ల ఎన్నేళ్ళుగా బాధపడుతున్నారో నాకు తెలీదు. బట్ ఇప్పుడు మీకు మీ అల్లుడు ఉన్నాడు. ఏం చేస్తున్నావు? ఏమైంది? పాపిస్తుందాన్ని నా చేతులతో నేనే మీ ప్రాణాలు తీయాలనుకున్నాను. నీ వల్లేనయ్యా, నీ వల్లే. నువ్వు చేసిన పనులకి నా పెద్ద కూతురు ప్రేమకి అడ్డు లేకుండా పోదామని ఈ బిడ్డలకి, నీకు, నాకు, అందరికీ విషం కలిపాను. కన్న బిడ్డ ప్రాణాలు తీసేంత కసాయిదాన్నయ్యాను. నన్ను క్షమించండి, నన్ను క్షమించయ్యా. ఆయన చేసిన పనికి అల్లుడి గారు కూడా ఫోన్ చేస్తున్నట్టున్నారు. బాబు, ఏంటంటే ఏం జరిగింది? ఆయన సంగతి తెలిసిందే కదా బాబు. ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఇది మనసులో పెట్టుకుని నా బిడ్డనేమనకండి. మీరు నాకు సారీ చెప్పడం ఏంటంటే? తప్పు చేసింది నా భర్త కదా బాబు. భార్య భర్తలో సగం అంటారు. అప్పుడు ఆయన తప్పు చేసినా నేను తప్పు చేసినట్టేగా. మీరు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా? నేను ఫోన్ చేసినందుకు కాదంటే, మీరు ప్రేమకు ఫోన్ చేసి ఏదేదో మాట్లాడారంట. మళ్ళీ ఫోన్ చేస్తే తీయట్లేదంట. ఏమైందో ఏంటో నన్ను ఏడుస్తూ ఈ టైంలో మీ దగ్గరికి బయలుదేరింది. అయ్యయ్యో, ఎందుకు బాబు? ఏం జరుగుతుందని భయపడింది? మరి మీరేం మాట్లాడారో తనకలా అర్థమైంది. అదేం లేదు బాబు. ఆయన చేసిన పనికి మనసేం బాగోలేక దాంతో చెప్పి బాధపడ్డానంతే. మరి ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీయలేదంట కదా? అదా, అది పల్లా పడి చూసుకోలేదు బాబు. మీరు ఫోన్ తీయకపోయేసరికి తను ఎంత కంగారు పడిందో తెలుసా? నిజం చెప్పండి ఆంటీ, ప్రాబ్లం ఏం లేదుగా? అయ్యో, అదేం లేదు బాబు. మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాతో చెప్పకుండా నన్ను పరాయివాణ్ణి చేయొద్దంటే. నాలో మీ అబ్బాయిని చూసుకుంటానన్నారు. వరుస కల్లునే కావచ్చు, మనసుకి మీ అబ్బాయిని అనుకోండి. ఏ ఇబ్బంది వచ్చినా నాకు చెప్పండి. ఆ మాట చాలు బాబు. నేనున్నానని నువ్విచ్చే ధైర్యమే నా బాధలు మర్చిపోయేలా చేస్తుంది. సరే ఆంటీ, ఎలాగో ఇంటికి రావాలని బయలుదేరింది, వస్తున్నాం. అయ్యో, ఈ టైంలో మీకెందుకు బాబు శ్రమ? ఇప్పుడేమైందని? మీరు ప్రశాంతంగా పడుకోండి. బాబు, ఒక్కసారి ప్రేమకివ్వు, నేను మాట్లాడతాను. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకలా మాట్లాడావు? మనసుకి కష్టం వచ్చినప్పుడు భారం పోవడానికి ఎవరో ఒకరితో మాట్లాడాలి. అందుకే ఫోన్ చేసి మాట్లాడాను. దానికి నువ్వంత భయపడితే ఎలాగే? మరి ఫోన్ కూడా తీయకపోతే భయమేదా? ఎందుకమ్మా భయం? ఏమైనా చేసుకుంటామనా?
కష్టాన్ని భరించే ఓర్పునిచ్చిన ఆ దేవుడు చచ్చే ధైర్యం ఇవ్వలేదమ్మా. మా గురించి ఆ అబ్బాయిని ఎందుకు ఇబ్బంది పెడతావు? ఇప్పటికే మీ నాన్న చేసింది చాలదా? ఇప్పటిదాకా మీ నాన్న ఇలా చేశాడే అని బాధగా ఉండేది. అల్లుడి గారితో మాట్లాడాక ఆ బాధ కూడా పోయింది. చూడమ్మా, ఆస్తంతా ఇచ్చినా ఇంకేమిస్తావు అని అడిగే అల్లుళ్ళున్న ఈ రోజుల్లో మేమేమీ ఇవ్వకపోయినా మనకి ధైర్యాన్ని ఓదార్పుని ఇస్తున్నాలాంటి అబ్బాయి దొరకటం నీ అదృష్టం, మా అదృష్టం. కొడుకులా బాధలు పంచుకునే అల్లుడు దొరకడం హ, ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. ఆ పుణ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమ్మా. ఇక్కడ మేం బానే ఉన్నాం. ఇప్పుడు మమ్మల్ని చూడాలని అబ్బాయిని ఇబ్బంది పెట్టకు. వెళ్ళి నిద్రపోండమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అలాగేనమ్మా. ఇప్పుడు హ్యాపీయేనా? మ్మ్. సారీ, ఇందాక ఇరిటేషన్లో నీతో సీరియస్గా మాట్లాడి బాధ పెట్టాను. పర్వాలేదులే, మన మధ్య సారీలెందుకు? ఇంకా నీ మొహంలో కోపం పోయినట్లేదు. పోనీ నేను చేసిన తప్పుకి గుంజిల్దినా? ఏమొద్దులే, ఇంకెప్పుడు నా మీద చిరాకు పడవు కదా. మ్మ్హ్మ్. మన స్థాయి కాని వాళ్ళని చేసుకుంటే ఇలాగే ఉంటుంది. కోరి నెత్తిని తెచ్చుకొని పెట్టుకున్నాడు కదా, అనుభవిస్తున్నాడు. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావటం లేదు. పెళ్ళయ్యాక ఆనందంగా ఉండాల్సిన ఈ ఇంట్లో ఏదో అలజడి. ఏంటి, ఎందువలన అనేది నాకేమీ అర్థం కావడం లేదు. ప్రణయ్ ప్రేమల పెళ్ళయిన దగ్గర నుంచి శివాగ్నిలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు మంచిగా చెడుగా అనేది నాకేం అర్థం కావడం లేదు. మంచితనం అన్న పదవే దాన్ని చూసి దూరంగా పారిపోతుంది. చిన్నతనం నుంచి నాకు తెలియని శివాగ్ని కాదు కదా. మరి ఈ మార్పేమిటి? దానికి ఆ మంచితనం ఏంటి? ఈ నల్లపూసల ఫంక్షన్ ఏంటి స్వామి? ఎందుకు ఇవన్నీ చేయిస్తుంది స్వామి? సుమంగళిగా 10 కాలాల పాటు చల్లగా ఉండాలని జరిపించే ఈ నల్లపూసల ఫంక్షన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా నువ్వే చూడాలి స్వామి.
ఏంటి అలా చూస్తున్నావు? అమ్మా ఏం లేదమ్మా. ఆ కళ్ళల్లో అభిమానం కనిపించడం లేదు, అనుమానం కనిపిస్తోంది. అయ్యో అలాంటిదేం లేదమ్మా. ఆ, నీ మీద నాకేం అనుమానం అమ్మా. మేడం పిలిచారంట? అందరూ ఉన్నారు. అసలు వాళ్ళు ప్రణయ్, ప్రేమ, బంగారం ఎక్కడా? అందరూ కలిసి జాగింగ్కి వెళ్లారు మేడం. ముగ్గురు వెళ్లారా? అవును మేడం. వాళ్ళని బాగా నెత్తినెక్కించుకుంటున్నాడు. ఆయన ఇంకెంతసేపులే, అవన్నీ కట్ చేయడానికే కదా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసింది. कौन है तू? कौन चाहिए आपको? काम है, अंदर जाने दो। ఎవరు? ఏంటి గోలా? చూడండి మేడం, ఎవరు ఏంటి అంటుంటే సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళాలంటుంది. ఎవరు నువ్వు? జరీనా, నేను మాట్లాడి పంపిస్తాను, నువ్వు వెళ్ళు. అది కాదు మేడం, ఎవరు ఏంటో చెప్పకుండా నా మీద రుబాబ్ చేస్తుంది. వెళ్ళు. సరే మేడం. అర్థమైంది, ఆ ముసుగు తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చా? అసలు ఎవరైనా చూస్తే? రాకేం చేయమంటావు? అమ్మా, వచ్చింది నువ్వని నాకు తెలిస్తే చాలు. అందరికీ తెలియాలా? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మరో గదిలో పడి ఎన్ని రోజులు చావాలి? ఆ త్రిశంకు స్వర్గంలో నేనుండలేను. నేను మన పని మీదే ఉన్నానమ్మా. ఆ గదిలో ఉండడం నరకంగా ఉంది. పనివాడు రాడు, కాలక్షేపానికి టీవీ ఉండదు, కనీసం పవర్ రాదు. అలా అయినా ఉండగలుగుతున్నందుకు సంతోషించు. ఆ ఆనందం తట్టుకోలేక కదా వచ్చింది. అది చేస్తా ఇది చేస్తా అని సోది మాటలు మాత్రం చెప్తావు. నువ్విక్కడ చేస్తుందేంటి? నాకివ్వాళ రేపు అని కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తూ నువ్వు మాత్రం ఇక్కడ. నేనేం చేసినా కారణం ఉంటుంది. ఆహా, ఏంటో ఆ కారణం? ముసుగు తీయకు. ఎన్ని రోజులు నన్ను ఇలా ముసుగులు దాస్తావే? వాళ్ళిద్దరినీ విడదీస్తానని చెప్పి ఇప్పుడు వాళ్ళిద్దరినీ కలపడానికి నల్లపోసలు, నవరత్నాలు అని ఫంక్షన్ చేస్తున్నావా? ఈ ఫంక్షన్ చేస్తుంది అందుకే. ఇక నీ మాటల మీద నాకు నమ్మకం పోయింది. నా వల్ల కాదు. నా కొడుక్కి నిజం చెప్పేస్తాను. నిజం తెలిసాక నా కొడుకు నన్ను క్షమిస్తాడు, కానీ నిన్ను మాత్రం క్షమించడు. అంత దూరం వచ్చావా? అందుకే ఇంత దూరం వచ్చాను. అసలు నా కష్టాన్ని నాశనం చేస్తానంటే తల్లివని కూడా చూడను. చేస్తానే, ఇప్పుడే చేస్తాను. ఏం చేస్తావు? ఎవరు శివగ్ని? ఎవరో ఇంటికి వెళ్ళబోయి మన ఇంటికి వచ్చి వాళ్ళు లేరా వీళ్ళు లేరా అని విసిగిస్తుంటే తిట్టి పంపిస్తున్నాను. చెప్పింది అర్థం చేసుకో. నీకు దండం పెడతాను. నేను చాలా పెద్ద ప్లాన్తో ఈ ఫంక్షన్ చేస్తున్నాను. ఎందుకు ఏంటి అనేది ఇంటికొచ్చి వివరంగా చెప్తాను. దయచేసి వెళ్ళిపో. ఇక్కడ ఎవరు లేరంటుంటే ఇంకా చూస్తావేంటి? వెళ్ళు, వెళ్ళు. ఎవరై ఉంటారు? అంత సీరియస్గా శివాగ్ని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? శివగ్ని, ఏంటి డెకరేషను? ఈరోజే ఏమన్నా పండగ? లేదు. మరేమన్నా పూజ చేయిస్తున్నావా? అదేం లేదు. ఈరోజు నల్లపూసల ఫంక్షన్ జరిపిస్తున్నాం. నల్లపూసల ఫంక్షనా? అదేంటి? నల్లపూసల ఫంక్షన్ అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయి తాళిబొట్టుకి 3 గాని 9 మంది గాని ముత్తైదువుల్ని పిలిచి వాళ్ళ ఆశీర్వాదాలే నల్లపూసలుగా చేసి తాళిబొట్టుకి అటు ఇటు పేరుస్తారు. అవునా? ఆ నల్లపూసలే తాళికి రక్షణ కవచాలై ఆ అమ్మాయి వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఉండేలా చేస్తాయి. ఇవన్నీ నీకెలా తెలుసు ప్రేమ? పాటలు పాడుతూ ఆ ఇల్లు ఈ ఇల్లు తిరుగుతూ ఉంటుంది కదా, తెలియకుండా ఎలా ఉంటుందిలే. మరి ముత్తైదువులను పిలిచావా? అన్ని ఏర్పాట్లు అయిపోయాయి.
ప్రణయ్, మా అమ్మని కూడా పిలుద్దాం. ఆంటీని పిలవకుండా ఎలా ప్రేమ? ఇప్పుడు ఆంటీని ఎంతమంది ముత్తైదువులు వచ్చినా మా అమ్మే పెద్ద ముత్తైదువు. నీ అమాయకత్వమే కాని ఎలా అవుతుంది ప్రేమ? నేను పిలిచే ముత్తైదువుల కాపురాలు 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నాయి. అలాంటి మంచి ముత్తైదుల్ని ఏరి కోరి పిలుస్తున్నాను. వాళ్లలాగా మీ అమ్మ కాపురం ఎక్కడుంది చెప్పు? తాగి ఎప్పుడు గొడవలు, ఆంటీ ఏడుపులు అప్పులు తప్ప మనశ్శాంతుందా? అలాంటి ఆవిడొచ్చి నీ మంగళసూత్రానికి పూసలు గుచ్చితే నీ కాపురం కూడా. ఎన్ని బాధలు పడ్డా ఏ రోజుకి మా అమ్మ మా నాన్నని దేవుళ్ళ చూస్తుంది. ఆయనతో సంతోషంగా కాపురం చేస్తుంది. నా దృష్టిలో మా అమ్మ ఎప్పటికీ గొప్పే. నీకు గొప్పని శివాగ్ని, ఒక మంచి పని మంచి మనసుతో చేసేవాళ్ళు కావాలి కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు మనకెందుకు? ఆంటీని కూడా పిలవండి. సరే, నువ్వంతగా అడుగుతున్నావంటే నేనెందుకు కాదనాలి? నానమ్మా, నువ్వెళ్ళి ఆంటీ వాళ్ళని తీసుకురా. సరేనమ్మా. రా. నిజంగా కరుణ వస్తే బావుంటుందమ్మా. మన ఇంట్లో ఎవ్వరూ లేరు. నేనంటే ఇలాంటి కార్యక్రమాలు జరిపించే అదృష్టం నాకు లేదు. ఇక నువ్వంటే నీకింకా పెళ్ళే కాలేదు. అందుకే కరుణ వస్తే తీసుకురమ్మన్నాను కదా, ఇంకా కబుర్లు చెప్తావెందుకు? పో. అలాగేలేమ్మా, నేనే తీసుకొస్తాను. ఇది ఒకందుకు నాకు మంచిదే. నిన్ను ఆడుకోవడానికి మీ అమ్మ కూడా ఒక అవకాశం అవుతుంది. రాణి. ఫీల్ అయ్యావా? ఎందుకు? శివాగ్ని మాటలకి. తనేమందని ఫీల్ అవ్వడానికి? తన ఫీలింగ్స్ తను చెప్పింది. తన ఫీలింగ్ ఏదైనా అలా అంటాం మాత్రం కరెక్ట్ కాదు. ఎదుటి వాళ్ళ మాటల్లో తప్పొప్పుల గురించి ఆలోచిస్తే జీవితంలో ఏ మనిషికి దగ్గరగా మనం ఉండలేం. నా దగ్గర నీ బాధను దాచాల్సిన అవసరం లేదు ప్రేమ. తన ఆ మాట అన్నందుకు నువ్వు ఎంత ఫీల్ అయి ఉంటావో నాకు తెలుసు. శివాగ్ని మాటలు పట్టించుకోకు. ఇంటి ఆడపడుచు కదా, ఏమన్నా భరించాలి. అదేమన్నా రూలా? చాలా మంది దాన్ని రూల్గా మార్చేశారు.